ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా అన్న, కొత్తగా పాట దేని మీద రాయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ దచ్చన్నదారిలో పార్ట్ 2 ఉంది. ఇంకొక ఆరుగురు అమరవీరులను తీసుకొని ఇంకొక 6 అమరవీరులు మళ్ళీ పేర్లు చెప్తారా ఎవరిపైన? మళ్ళీ చేస్తున్నాం. ప్రవీణ్ నాయక్, ఈశాంత్ రెడ్డి, చైతన్య అని మంత్రి దగ్గర ఇంకా ముగ్గురుని తీసుకోవాల్సి ఉన్నది. సేమ్ అంటే ఇదే ఫార్మేట్ లో ఉంటుందా లేకపోతే సేమ్ ఇదే ట్యూన్లో చన్నదారిలో, కాకపోతే వీళ్ళ పేర్లు వస్తాయి. వీళ్ళు చేసిన ఆత్మ బలిదానం గురించి యాడ్ చేస్తూ రాస్తారు? అవును. ఎట్లన్నా యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుందా మీకేమో? ఇప్పుడు ఛానల్లో మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసినాము. చాలా రోజులు కళారంగంలో ఉన్నాం, సినిమా రంగంలో ఉన్నాం, ఈ ఉద్యమంలో పడి ఉన్నాం. కానీ సపరేట్ ఇది మొన్న జస్ట్ ఒక వన్ ఇయర్ అట్లా స్టార్ట్ చేసినాం అంతే. పాటలు కూడా ఎక్కువ చేయలేదు. మా పాటలు అందరు వేరే యూట్యూబ్ వేరే వరదల్లో అవును. మనం ఈ మధ్యలో స్టార్ట్ చేసినాం. ఇంకా ఇట్లనే మొత్తం పాటలతోనే కొనసాగిస్తారు ఇక అంతా కూడా, అంతే కదా? ఏమైనా వ్యాపారాలు ఏమైనా ఉన్నాయన్న? ఏం లేవు, అసలు ఏం లేదు. ఇక వ్యాపారం ఏం చేస్తుంది? ఇంకా పాటలే కదా. మొత్తం పాటలతోనే. పొలిటీషియన్స్కి ఏమైనా పాటలు రాసే ఆలోచన ఉందా అన్న? రాజకీయ నాయకులకు పిలిస్తే ఇప్పుడు, ఎందుకంటే మీ యొక్క రచన గురించి వెళ్ళి మీ యొక్క పాట గురించి వెళ్ళి అందరికీ తెలుసు, యావత్ తెలంగాణ కూడా. ఇప్పుడు చాలామంది అట్లా వచ్చిన ఉద్యమకారులే, ఇక వాళ్ళ పేర్లు మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. పొలిటీషియన్స్కి చాలామంది కూడా పాటలు రాస్తున్నారు. కొందరు ఇంటర్నల్గా రాస్తున్నారు, కొందరు బయట కూడా రాస్తున్నారు. అట్లా ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా ఎవరైనా ఆఫర్ చేస్తే? సో చాలా తక్కువ నేను అట్లాంటివి రాయడం. ప్రజలకు ఉపయోగపడేటి రాస్తుంటా, ఎక్కువ రాస్తుంటా. అన్ని 14 ఏళ్ళు ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో అంత రాసినాం, అంత పాడినాం, ధూమ్ధాంలో పాడినాం. కానీ ఎవరి మీద అయితే వ్యక్తిగతంగా అయితే ఎవరి మీద పాడలేదు. ఒకవేళ అంటే ఇప్పుడు మీరు దగ్గరుండి చూసారు, కేసీఆర్ గారు ఉద్యమంలో పాల్గొన్నారు. వాస్తవానికి వదిలేస్తే పాల్గొనడు మెయిన్ కీలకమైన ఉద్యమాన్ని ముందుంటూ నడిపించిండు. ఒప్పుకోవాల్సింది కదా. ఒకవేళ కేసీఆర్ గారి పైన పాట రాయాలి అని నిర్నాల కిషోర్ అన్నకు బీఆర్ఎస్ తరపున ఏమైనా ఆఫర్ వస్తే రాస్తారా? మిమ్మల్ని అడుగుతాడా? నన్ను అడుగుతాడా? అడుగు, మనం రాస్తారా? అడిగితే కదా రాస్తారంటే మనం అనుకుంటే ఎట్లా? వారిని అడుగుమను. మీరైతే రెడీగానే ఉన్నారు కదా? నేను రెడీగా లేను, అడగడానికి వారు రెడీగా ఉన్నారు అన్నట్టు నాకు కొన్ని తెలిసినాయి, అందుకే నేను అడుగుతాను. అడుగు, మనం సమాధానమే చెప్తారా లేకపోతే రాస్తారా? లేదు అడిగితే కదా. అడిగితే తెలియదు. రాస్తా రాయనా అని చెప్పి నేనెట్లా అడగక ముందు నేనెట్లా అంట కదా. వెతుకుతురట మళ్ళా ఒకసారి వెనకటి నుంచి వెళ్ళి. మస్తు మంది ఉన్నారు రాష్ట్రాలు, తెలంగాణ. నిర్నాల కిషోర్ ఉన్నాడా? మస్తు మంది ఉన్నారన్న, కానీ నిర్నాల కిషోర్ ట్యాగ్ నిర్నాల కిషోర్కి ఉంటుంది కదా, మీ ట్యాగ్ మీదే కదా. ఇప్పుడు 10 ఏళ్ల కాలంలో అంటే తెలంగాణ ఏర్పడి దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్న వాస్తవానికి మీరు అమరవీరులను తలుచుకొని ఆ పాట రాసిరు దచ్చన్న దారిలో అని. ఓకే, ఇంతవరకు ఫైన్. మనం కలగన్న తెలంగాణ లాగానే ఉందంటారా ఇప్పుడు తెలంగాణ? ఓపెన్గా చెప్పండి. అంటే ఒక ప్రజా గాయకుడిగా, ప్రజా కవిగా, ఈ తెలంగాణ బిడ్డగా సస్యశ్యామలంగా ఉందనుకుంటున్నారా తెలంగాణ? సస్యశ్యామలం అనేది కింది స్థాయి ప్రజానికం, రైతులు, పేదలు బాగుపడ్డం అప్పుడే కదా సస్యశ్యామలం అనేది. నీకు వ్యాపారస్తులు లేకపోతే నగరాలు అది కాదు సస్యశ్యామలం. గ్రామాలు వరదలేనప్పుడు, గ్రామంలో ఉండే రైతు, కూలీలు, పేదలు, విద్యార్థులు ఈ ఆనందంగా ఉన్నప్పుడు అది సస్యశ్యామలం అనేది. ఏదో నగరాలు, లైట్లు, ఏదో వెలుగు జిలుగులు, కంపెనీల మూతలు, గొట్టాల పొగలు, ఇది కాదు. అంటే ఇంకా అది కాలేదు అంటారు, సస్యశ్యామలంగా అవ్వలేదు అంటారు. తెలివిగా సమాధానం చెప్తారా? నేను అడిగిన దానికి నాకంత ఆన్సర్ చెప్తలేరు మీరు. నాకంత తెలివి లేదు. అరే మీకు తెలివి లేదే మీరు ఇన్ని పాటలు రాస్తారా, ఇన్ని పాటలు పాడతారా అన్న? పాటలు పాడే వరకే ఉంది. ఈ రాజకీయం ఇదంతా వాళ్ళతో మాట్లాడడం దాంట్లో అంతా పోలేం మనం. ఇన్వాల్వ్ కావద్దు అసలు అందులో అనుకుంటున్నారా?